హలో హాయ్ అండి. మరొక వన్ పాట్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం పదండి. ఈరోజు నేనైతే కుక్కర్లో ఈజీగా మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా గోంగూర వేసి. మటన్ ఎప్పుడైనా మన దగ్గర కొద్దిగా ఉన్నప్పుడు చక్కగా ఇలా పులావ్ చేసుకుని తినేస్తే టేస్టే అదిరిపోయింది. అందరికి కూడా సరిపోయిద్ది. తిన్న ఫీలింగ్ కూడా వచ్చిద్ది. అసలుకి ఈ మధ్య బయట రెస్టారెంట్స్ కూడా సీజ్ చేసేస్తున్నారు కదా. ఎప్పుడోవి మటన్ చికెన్ యూజ్ చేసి బిర్యానీస్ ప్రిపేర్ చేస్తున్నారని. అందుకే మనమే ఇంట్లో కొంచెం ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే హైజీన్కి హైజీన్ ప్లస్ టేస్ట్కి టేస్ట్ ఉండిద్ది. ఏమంటారు? నేను మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి. చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం షాజీరా, అంతేనండి. నేనైతే ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయలేదు. అలాగే ఆయిల్ బదులు నెయ్యి యూజ్ చేస్తే పలావ్లోకి టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. నేను తీసుకున్న మటన్ అయితే లేతగా ఉంది, ఊరికే కుక్ అయిపోయింది. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఒక 5-6 విజిల్స్ రానిచ్చి తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. ఒక్క బిర్యానీ మసాలా పౌడర్ యూజ్ చేస్తే చాలండి. ఎటువంటి గరం మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. చక్కగా గ్లాసున్నర వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎసరు మరగాల్సిన అవసరం కూడా లేదండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానియండి. సరిపోయిద్ది. ఎమ్మీగా ఉండే పులావ్ రెడీ అయిపోయిద్దండి. అయిన తర్వాత అయితే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. నేనైతే సర్వ్ చేసుకొని చూపిస్తున్నా చూడండి. అచ్చం రెస్టారెంట్ స్టైలే వచ్చింది. ఉట్టిదే తినేయచ్చు ఆనియన్తో సర్వ్ చేసుకొని. మీరు కూడా ట్రై చేసి మరి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసేయండి.